నామమున మీ అందరికీ శుభములు. ఈ దినం పరిశుద్ధ గ్రంథం నుండి లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనము నుంచి మనం చదువుకుందాం. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అని యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్క కుమార్తె చావు సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన్ను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. 49వ వాక్యం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకు నీ శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయన్ను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చాను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న ఈ యొక్క పాఠ్యభాగం, మన దేవుడైన యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన జరిగించిన ఒక స్వస్థత ఈ యొక్క విషయం. ఎందుకంటే యెహోవా రాఫా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నప్పుడు ఒక సమాజ మందిరపు అధికారి అయిన యాయీరును ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావు సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన్ను బతిమాలుకొనెను. చూడండి, సమాజ మందిరంలో ఒక అధికారిగా ఉన్నాడు, బాగా ధనవంతుడు, పేరున్నవాడు, సమాజంలో అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. ఆయన యేసు ప్రభువుని చూశాడు. అయితే ఆయనకుండే కుమార్తె, 12 ఏళ్ల వయసున్న తన కుమార్తె మరి వ్యాధితో ఉందని చెప్పి, ఆ వ్యాధి ఆ బిడ్డకు చాలా అనారోగ్యంగా ఉందని, చావు సిద్ధమై ఉందని యాయీరు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆ బిడ్డ గురించి తెలుసుకున్న యాయీరు, ఆయనకి డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, ఆయన ఎక్కడికన్నా పోయి డాక్టర్ల దగ్గర పోయి డబ్బు పెట్టి ఆ బిడ్డను బాగు చేసుకోగలడు, ఆ బిడ్డను బ్రతికించుకోగలడు. అంత డబ్బున్న ఆ యొక్క అధికారి, సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలున్న అధికారి యేసు ప్రభు మీదకి వచ్చి దగ్గరకు వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. చూడండి, సమాజంలో అంత పెద్దగా ఉండే వ్యక్తి ఆ యేసు ప్రభు ఆ రోజుల్లో సమాజంలో పెద్దవాడేం కాదు, కానీ అయినప్పటికీ కూడా యాయీరు అనే సమాజ మందిరపు అధికారి వచ్చి ఆయన పాదముల మీద పడ్డాడని ఇక్కడ మరి గ్రంథం చెప్తూ ఉంది. ఎందుకంటే తన బిడ్డను బ్రతికించగలవాడు యేసు ప్రభు ఒక్కడే అని ఆయన తెలుసుకున్నాడు. యేసు ప్రభు తప్ప నా బిడ్డను ఎవరు బ్రతికించలేరనే ఒక గొప్ప నమ్మకాన్ని ఇక్కడ యాయీరు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాయీరు ఒక యూదుడు, యేసు ప్రభువు నమ్మాడు. యాయీరు తన కుండే మంది మార్బలంతో మరి ఏమైనా చేయగలడు. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన్ని బతిమాలుకొని ఆయన మరి కాళ్ళ మీద పడి ఆయన్ని వేడుకుంటూ ఉన్నాడు. ప్రభువా, మీరు నా ఇంటికి రండి, నా కుమార్తె ఎంత చావు సిద్ధమై ఉంది అని ఆయన్ని బ్రతిమలాడుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యాయీరు లాంటి వ్యక్తి, సమాజంలో అన్ని అంగబలాలు ఉన్న వ్యక్తి, సమాజంలో గొప్పవాడుగా ఉన్న వ్యక్తి, యేసు ప్రభు ఎళ్ళ ఆయనకుండే అచంచలమైన విశ్వాసము, నమ్మకం ఆయన్ని తీసుకుని వచ్చింది. యాయీరు తను ఎంతగా మరి ప్రాధేయపడ్డాడు అంటే యేసు ప్రభు గారి కాళ్ళ మీద పడి ఆయన్ని బతిమాలుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, తన కుమార్తె చావనై ఉన్నదని తెలిసి యాయీరు అనే గొప్ప అధికారి ఆ విధంగా మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చి
ఆయన్ని బతిమాలుకుంటూ చూస్తూ ఉంటే యేసు ప్రభు గారిలో మీద ఆయనకుండే విశ్వాసము, అత్యంతమైన నమ్మకం ఎంత గొప్పదో మనం ఇక్కడ గమనించాలి. అక్కడ చాలాసేపు ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభు మరి జనసమూహాల మీద దగ్గర ఉన్నప్పుడు అప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఏంటంటే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయం చేసి ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయాను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ మేమెరుగుము అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదన్ను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయన్ను ముట్టెను, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెను ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకైన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. యాయిరు గారు వచ్చి యేసు ప్రభువుని బతిమలాడుకుంటూ ఉన్నప్పుడు మరి అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, ఆమె ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ డాక్టర్లను కలిసినప్పుడు ఆ డాక్టర్లు ఆ జబ్బు నయం చేయలేకపోయారు. ఆమెకి ఇక ఉన్నదంతా పోగొట్టుకుని ఇక తను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభువు యొక్క ఆయన నన్ను ముట్టితే చాలు నేను స్వస్థపడతానని చెప్పి ఒక గొప్ప నమ్మకాన్ని కలిగి ఆ స్త్రీ అక్కడికి వచ్చింది. జనసమూహం కిక్కిరిసిపోయి ఉన్నారు. ఆ జనసమూహంలో తను కూడా వచ్చింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ జనసమూహంలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టిన వెంటనే ఆమెకుండే జబ్బు నయమైంది, ఆమెకుండే వ్యాధి నయమైంది. ఆ విధంగా మరి యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉంది. మరి తను ఎంతో కాలంగా వ్యాధితో బాధపడుతూ ఉంది. ఎంతో కాలంగా ఎంతో డబ్బు వ్యయం చేసుకొని డాక్టర్ల చుట్టూ తిరిగి ఆమె వ్యాధిని నయం చేసుకోలేకపోయింది. అలాంటి పరిస్థితులలో ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసు ప్రభువుని గురించి విని ఆయన బోధనలన్నింటినీ తెలుసుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ఈయన దగ్గరికి వెళ్ళటానికి ఆమెకు ధైర్యం చాలలేదు. ఎందుకంటే అది జనసమూహం క్రిక్కిరిసి ఉంది. ఆ సమయంలో మరి ఆమె వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఆ ముట్టుకున్నప్పుడు ఆమెకుండే జబ్బు అది స్వస్థత పొందింది. అప్పుడు యేసు ప్రభు ఆ విషయాన్ని గమనించి ఎవరో నన్ను ముట్టుకున్నారు ఎవరో అని అడిగినప్పుడు పేతురు అంటాడు, అయ్యా ఎంతోమంది జనం వస్తూ పోతూ ఉన్నారు, మరి వాళ్ళందరిలో ఎవరొకరు వస్తే నిన్ను అంటుకుని ఉండొచ్చు అని అన్నప్పుడు ఈ స్త్రీ భయపడిపోయి వెళ్ళి యేసు ప్రభు దగ్గర వణకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయన ఎద్దుకు వచ్చానో ఆయన్ను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్ము అని చెప్పాడు. ప్రియమైన వారలారా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. చనిపోయిన లాజరును లేపాడు. ఎప్పుడు లేపాడు? 4 రోజుల తర్వాత లేపాడు. చనిపోయిన మరి ఆ లాజరు అక్క మార్తా మరియమ్మలు మరి వారు ఎంతగానో బాధపడ్డారు. అయ్యో యేసు ప్రభు మా దగ్గరుంటే నా యొక్క తమ్ముడు బ్రతికేవాడని వారు ఎంతగానో బాధపడ్డారు, విలపించారు. మరి యేసు ప్రభువుకు కబురు పంపించారు. యేసు ప్రభు తన యొక్క పనుల్లో ఉండి మరి అక్కడికి వెళ్ళలేకపోయినప్పటికీ 4వ రోజు వెళ్ళి మరియమ్మను మార్తను ఓదార్చి ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి లాజరును లేపాడు. వాళ్ళందరూ కూడా విస్తుపోయారు. కట్లతో ఉన్న యొక్క లాజరు లేచి బయటకు వచ్చాడు. ఇక్కడ మన దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. స్వస్థత ఆయన అధీనం. ఆయనే మన భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, సూర్యచంద్ర నక్షత్రాలను సృష్టించిన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇక్కడ ఈ విధంగా రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తనకంటూ
ఉన్న ఆ జబ్బుని నయం చేసుకునే విధంగా ఆమె మరి దొంగచాటుగా మరి ఆయన వస్త్రాన్ని ముట్టింది, ఆమె స్వస్థత పడింది. అప్పుడు మరి మన దేవుడైన యేసు ప్రభు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానమై పొమ్మని చెప్పాడు. ఎప్పుడైతే యాయీరు గారు వచ్చి, ఒక సమాజ మందిరంలో అధికారిగా ఉన్న యాయీరు గారు వచ్చి మరి ఆయన్ని బతిమలాడుకున్నాడు, ఆ తర్వాత జరిగిన సంఘటన ఇది. ఎందుకంటే ఆయన చుట్టూ జనసమూహం ఉంది. ఆ తర్వాత ఆ జనసమూహంలో ఒక స్త్రీ స్వస్థపరచబడింది. ఆ తర్వాత కొంతమంది యాయీరు యొక్క శిష్యులు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు అని చెప్పారు. చెప్పినప్పుడు యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని తీసుకొని, ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తీసుకొని ఆ రూములోకి వెళ్ళి ఆ చిన్నదానా లేమ్మని చెప్పి ఆ చిన్నదాన్ని లేపాడు. మన దేవుడు ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ యాయీరు గారు తనకుండే విశ్వాసాన్ని అంతటిని కూడా ఆయన భద్రంగా ఉంచుకున్నాడు. మనమైతే ఇక నా కుమార్తె చావనయ్యింది, యేసు ప్రభు గారు రావటం లేదు, మనకుండే నమ్మకం ఇదొక్కటే, ఇప్పటికి ఏం చేయాలి అని యాయీరు గారు డేలా పడిపోలేదు. అధికారి తన మనసులో భయానికి చోటు ఇవ్వలేదు. తన మనసులో ఇంకా ఈ పని జరగదలే, ఇంకా నా కుమార్తె అంతేలే అని అనుకోలేదు. ఆయన ధైర్యంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా శిష్యులు చెప్పారు. శిష్యులు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా నువ్వు ఆ బోధకుడిని నువ్వు శ్రమ పెట్టవద్దు అని చెప్పారు. శిష్యులు వచ్చి మరి యొక్క యాయీరుకి ఆ యొక్క భయాన్ని నూరిపోస్తూ ఉన్నారు. వారికి ఉండే ఆ యొక్క అపనమ్మకాన్ని యాయీరులో కూడా మరి వాళ్ళు ఆయనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక అపనమ్మకం అనేది యాయీరులోకి రావాలని చెప్పి, అయ్యా ఇంకా లాభం లేదు, నీ కుమార్తె చనిపోయింది కాబట్టి ఇక నువ్వేం చేయలేవు, ఆ బోధకుడిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పినప్పుడు యేసు ఆ మాట విని భయపడవద్దు అని చెప్పి ఆ యొక్క యాయీరు గారితో అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచమన్నాడు. ఇక్కడ యాయీరు గారు నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మన దేవుడైన యేసు ప్రభు మీద ఆయన ఉంచిన నమ్మకం అతి గొప్పది. అది చంచలమైంది కాదు. మనమైతే మన జీవితాల్లో ఏదన్నా పని జరగనప్పుడు, మనం రోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనతో పనులు కానప్పుడు మనం నీరసపడిపోతాం. ఇంకా వద్దులే, ఇంకా ప్రార్థన చేయటం ఎందుకులే అని మనం అవిశ్వాసాన్ని మనం తెచ్చుకుంటాం. అయితే ఇక్కడ యాయీరు గారు తన యొక్క విశ్వాసాన్ని ఇనుమడింపజేసుకున్నాడే కానీ విశ్వాసాన్ని సడలనివ్వలేదు. విశ్వాసాన్ని సడలకుండగా ఆయన ఆ యొక్క విశ్వాసాన్ని అలానే ఉంచుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు మరి యాయీరు గారి ఇంటికి వచ్చి, యాయీరు గారితో ఇంట్లోకి వెళ్ళి తల్లిదండ్రుల్ని మరి అతని సేవకులైన పేతురును వెంటబెట్టుకొని మరి లోనకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చూసి, ఈమె చనిపోలేదని చెప్పాడు. ఆమె నిద్రించున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు. అయితే ఆ పక్కన ఉన్న వాళ్ళంతా అపహాస్యం చేశారు, పరిహాసం చేశారు. ఈయనేం గొప్పోళ్ళగా ఉన్నాడే, ఈయన ఎవరో కానీ ఈయనేంటి ఆమె చనిపోయిందని మేం చెప్తా ఉంటే ఆయన ఏంటి ఆమె చనిపోలేదు నిద్రపోతుంది అంటాడేంటి అంటే మాకు తెలీదా, మేమంత పిచ్చోళమా అని వాళ్ళంతా ఈయన్ని అపహాసం చేశారు, పరిహాసం చేశారు. అప్పుడు యేసు ప్రభు మరి పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని మరి లోపలికి రానియకుండా వెళ్ళి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, పక్కన వాళ్ళంతా ఏడుస్తున్నారు, రొమ్ము కొట్టుకుంటున్నారు, అయ్యో ఇంకేముంది అనుకుంటున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆ చిన్నది చనిపోలేదని చెప్పినప్పుడు వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లేమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయం నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ఇక్కడ మన దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతోమంది
గుడ్డి వారికి చూపు అనుగ్రహించాడు, కుంటి వారిని నడవగలిగే విధంగా చేశాడు, పక్షవాయువు గలవారిని ఆయన స్వస్థపరిచాడు, చనిపోయిన లాజరును లేపాడు, చనిపోయిన యాయీరు కుమార్తెను లేపాడు. ఈ విధంగా మన దేవుడు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ యాయీరు గారు తన విశ్వాసాన్ని సడలకుండా, కుమార్తె చనిపోయిందని తన శిష్యులు చెప్పినప్పటికీ యాయీరు గారిలో మరి విశ్వాసం సడలలేదు. విశ్వాసం అలా నిలకడగా ఉంచుకొని తన కుమార్తెను మన దేవుడు, నా రక్షకుడు, నా యేసు ప్రభు బ్రతికిస్తాడనే గొప్ప నమ్మకాన్ని కలిగి ఉండి ఆ యొక్క యాయీరు గారు యేసు ప్రభువును ఇంటికి తీసుకొచ్చాడు. యేసు ప్రభు గారు అక్కడున్న వాళ్ళంతా రొమ్ము కొట్టుకొని ఏడవడం చూసి, అమ్మా మీరు ఏడవద్దు, భయపడొద్దు, ఆమె నిద్రించున్నదే కానీ ఆమె చనిపోలేదని చెప్పినప్పుడు వాళ్ళంతా పరిహాసం చేశారు. అయితే యేసు ప్రభు మరి తల్లిదండ్రుల్ని తన శిష్యుల్ని లోనకి తీసుకొని వెళ్ళి ఆ చిన్నదాన్ని లెమ్మని చెప్పి లేపినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చిన్న ప్రార్థన. ప్రేమామయుడా, దయామయుడా, స్వస్థపరిచే దేవా, నీకు వందనాలు నాయన. ఈ యాయీరు గారు నాయన తండ్రి తన విశ్వాసాన్ని సడలకుండా, ప్రభువా తన కుమార్తె చనిపోయినప్పటికీ తన విశ్వాసాన్ని సడలకుండా మరి ఇబ్బందుల్లో, ఇక్కట్లో, బాధల్లో, దుఃఖంలో కూడా ఆయన విశ్వాసాన్ని ఇనుమడింపజేసుకొని విశ్వాసంలో మరి నిలిచి ఉన్నవాడుగా ఉన్నట్టుగా, ప్రభువా మీరు చేసిన మీ యొక్క స్వస్థతను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఓ నా గొప్ప దేవా, మీరే మా దేవుడుగా, మా రక్షకుడుగా ఉండి నాయన తండ్రి ఎంతోమంది నాయన ప్రభువా అనారోగ్యాలతో, ప్రభువా అస్వస్థతలతో, రోగములతో మరి వ్యాధిగ్రస్తులై ఉన్న వారందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని వేడుకుంటూ, అడుగుతూ, ప్రార్థిస్తూ నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఓ నా గొప్ప దేవా, మీరు చేసిన యొక్క ఆశ్చర్య కార్యాన్ని బట్టి నాయన, మీరు చేసిన యొక్క స్వస్థతను బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.